ఒక సముద్ర తీరం దగ్గర నేను ఒకసారి ప్రయాణం చేస్తుంటే, మీటింగ్స్ కోసం వెళ్తుంటే, ఒక ఇంటి బయట ఒక చిన్న పూరి గుడిసె ఉంది. ఆ పూరి గుడిసె బయట ఒక వృద్ధాప్యులను ఆమె కూర్చుని ఉంది. సో ఆ బ్రదర్ ఎవరైతే నన్ను ఆ ప్రాంతాల్లో అన్నీ చూపిస్తానో ఆయన అన్నాడు, అన్న ఒకసారి ఆమెను చూడండి అన్నాడు. చూశాను, చాలా వృద్ధాప్యంలో ఉంది. గతించిన 12 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే కూర్చుంటుంది అన్న. ఆ పూరి గుడిసె బయటే కూర్చుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఆ పూరి గుడిసె బయటే ఉంటుంది. ఆ ఇంటి గుమ్మంలోనే కూర్చుంటుంది ఆమె 12 సంవత్సరాల నుంచి. ఎందుకు బాబు అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? తన మనవడు ఒకసారి చేపల వేటకు వెళ్ళాడు. సముద్రంలో చేపలు వేటాడుతున్నాడు. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి. ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక అకస్మాత్తుగా తుఫాన్ రావడం ద్వారానో ఆ పడవ గల్లంతి అయిపోయింది. సముద్రాల్లో ఎవరు ఎదగలరు చెప్పండి? ఈతొస్తే కొద్దిసేపు ఈదగలరేమో కానీ బహుశా ఆ వ్యక్తి కూడా చాలా ప్రయాసపడి ఈదాలని ప్రయత్నం చేశాడు. ఎక్కడో సముద్రంలో కలిసిపోయాడు, చనిపోయాడు. పడవలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అందరూ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ మనవడు చచ్చిపోయాడని కనుక ఈ ముసలాంకి చెబితే ఈమెకు గుండె కూడా ఆగిపోద్ది. ఎందుకంటే ఈ మనవడికి ఆమెకి ఈ మనవడు అంత ఇంకెవరు లేరు వాళ్ళకి. అందును బట్టి ఆ ఇంటి పక్క వాళ్ళందరూ ఏమన్నారంటే, చచ్చిపోయాడని చెప్పకుండా, అమ్మా పడవైతే యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడో గల్లంత అయింది, అయితే మీ వాడు అటు ఇటు ఈదుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడట, నేడో రేపు వస్తాడులే, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు వస్తాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నువ్వేం కంగారు పడకని చెప్పి వెళ్ళారట. అప్పటి నుంచి రోజు మా మనవడు వస్తాడని ఏం చేస్తుందామే? అక్కడే కూర్చుంటుంది. ఏమో ఇల్లు మర్చిపోతాడేమో, నన్ను దాటి వెళ్ళిపోతాడేమో మా మనవడు. ఎంత ఆశ అండి తన మనవడిని చూడాలని. అలా ఉండి ఆ ప్రాంతంలో కూర్చుని 12 సంవత్సరాలను కనిపెడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన 2 విషయాలు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారి పట్టుదల చాలా గొప్పది. వస్తాడని కనిపెడుతుంది. ఆమెలో ఉన్న నిరీక్షణ చాలా గొప్పదే. కానీ ఆమె ఎవరి కోసం కనిపెడుతుందంటే, మరెన్నడూ రాని వ్యక్తి కోసం కనిపెడుతుంది. రాలేడు ఆ మనవడు, ఇంకా రాలేడు, ఎక్కడో చనిపోయాడు, తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. ఒక చనిపోయిన వ్యక్తి మీద ఆమె దృష్టి నిలిపి వస్తాడని కనిపెడుతుంది. నిరీక్షణ అయితే ఆమెకుంది. కానీ ఆ నిరీక్షణ ఎవరి మీద ఉంది అంటే, తిరిగి రాని వ్యక్తి మీద ఉంది. మరెన్నడూ ఆమె చూడని వ్యక్తి మీద నిరీక్షణ పెట్టుకుంది. అయితే పేతురు మహాశయుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పది అంటే, ఈ నిరీక్షణ తిరిగి రాని వ్యక్తి మీద కాదు, తిరిగి వచ్చే యేసయ్య మీద ఉంది. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. మై గాడ్ హస్ ప్రామిస్డ్ us. మనందరికీ దేవుడు వాగ్దానం చేశాడు, నేను వస్తాను, మమ్మల్ని మేము ఏం చేస్తాను? తీసుకుని వెళ్తా. నేను వస్తాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను పరలోక రాజ్యంలో. నేను వచ్చి మీరు నాతో ఉండులాగా మిమ్మల్ని తీసుకెళ్తాను దేవుడు వాగ్దానం చేస్తే, తిరిగి రాని యేసయ్య వైపు మనం చూడడం లేదు. నేడో రేపో తిరిగి వచ్చే ప్రభువు వైపు మన దృష్టి ఉంది. వాస్తవ సంగతుల మీద మన నిరీక్షణ ఉంది. అందును బట్టి దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఏం కోల్పోయినా పర్లేదు, తిరిగి సంపాదించుకుంటావు. కానీ నిరీక్షణ మాత్రం ఏం చేయొద్దు, కోల్పోదు. నిరీక్షణ నీ జీవితంలో సన్నగిల్లుతుంది అంటే నీలోనికి నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ అనేది వచ్చేస్తుంది, నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం అపవాది నిరాశ నీలోని తీసుకొస్తాడు. ఏదో ఒక చిన్న విషయం. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళు చూడు ఎంత సంపాదించుకున్నారో, వాళ్ళు చూడు లోకస్తులు ఎంత సంతోషంగా ఉన్నారో, నీకేముంది, దేవుడు నీకేమి ఇచ్చాడని లేని వాటి మీద నీ దృష్టిని అంతా నిలిపి నీకేవ్వబడిన గొప్ప నిరీక్షణ నుండి నీ దృష్టిని ప్రక్కకు మరచాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది క్రియలు యేసు నామములో బంధించబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలందరూ ఎలా ఉండాలి చెప్పండి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచదు. దేవుడి వైపు ఎవరైతే చూస్తున్నారో, ఆయన మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారు ఎన్నడూ సిగ్గుపడరని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందును బట్టి అన్నాడు, మీకు నిరీక్షణ కలుగునట్లుగా. మొదటగా మనకు ప్రయోజనం కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు మన హృదయాన్ని నింపుతున్నాడు. ఈ నిరీక్షణ ఆధారం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనే మాట అక్కడ రాశాడు. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేవడం వలన మన నిరీక్షణకి ఏం దొరికింది? ఆధారం దొరికింది, ఒక ఆశ్రయం దొరికింది. వీ హ్యావ్ ఎ ఫర్మ్ ఫౌండేషన్ ఫర్ అవర్ హోప్ విచ్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనందరికీ కూడా నిరీక్షణకు ఆధారంగా నిలిచింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో అనేక సందర్భాలు ఆయన చెప్పారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారాయన్ని హింసించి వారాయన్ని సిలువ వేసి చంపుదురు. అక్కడితో యేసుప్రభు ఆగిపోలా.
కేవలం తన మరణాన్ని గురించే యేసు ప్రభు ఎక్కువగా చెప్పలేదు. ఆ మరణం తర్వాత జరగబోయే విషయాన్ని కూడా ప్రభువు చెప్పారు. మీరు మార్కు సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, ఎక్కువగా ఈ స్టేట్మెంట్లన్నీ మీరు చదువుతూ ఉంటే, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వాడు సిలువ వేసి చంపుదురు, 3వ రోజున ఆయన మరలా ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేస్తాడు. పునరుత్థానం అనేది ఏదో అకస్మాత్తుగా జరిగిపోయిన కార్యం కాదు. అది ఏదో అనుకోకుండా జరిగిపోయిన ఫినామినా కాదు. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు, 3వ రోజున నేను తిరిగి లేస్తాను, మరణం నుండి బయటకు వస్తానని ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగానే 3వ రోజున మరణాన్ని ఏం చేశారు? ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు నువ్వు నేను ఆరాధన చేస్తుంది మృతమైన దేవుణ్ణా లేదా మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణా? గట్టిగా చెప్పాలి అందరూ. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. మరణాన్నే జయించడానికి శక్తి గల దేవునికి మనల్ని ఆశీర్వాదాలతో నింపే శక్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆయన మరణాన్నే జయించగలిగాడంటే ఆయన శక్తి ఎంత బలమైనదో, ఆయన కృప ఎంత ఉన్నతమైందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డ, నువ్వు ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు కనుక నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. హీఈస్ ద లివింగ్ గాడ్. బలమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఆయన. నీకు నిరీక్షణ కలుగునట్లుగా నిన్ను నడిపించే దేవుడు ఆయన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.